ఇంతకు ముందుకు ఇప్పటికీ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అనేది పెరిగింది అనేది నిజంగా రికార్డ్, ఐ మీన్ సర్వేలు వాటి ద్వారా తెలుతున్నటువంటి నంబర్స్లో కనబడుతుంది. అది కొన్ని రిపోర్ట్స్ అయితే చూస్తుంటే లైఫ్ ఎక్స్పెక్టెన్సీ పెరిగింది అంటున్నారు కదా గతంతో పోల్చితే. అయితే అప్పుడు ఆరోగ్యకరమైన జీవితం ఉండేది. ఇప్పుడు పొల్యూషన్ ఉన్నప్పటికీ కూడా మనిషిని బతికించడానికి వీలైనటువంటి పరికరాలు, లేకపోతే టెక్నాలజీ, లేకపోతే సైన్స్ పెరగడము, లేకపోతే ఇప్పుడు ఈ ట్రీట్మెంట్స్ ఇవన్నీ వచ్చాయి కదా. అబ్సల్యూట్లీ. ఇది ఎంత ఇంపార్టెంటో ఒక్కసారి గమనించండి. బతికిస్తున్నారు, ఆరోగ్యం ఇవ్వట్లేదు. నువ్వు ఇన్ని జాడి మందులు వేసుకోకపోతే, ఇంత పెద్ద డబ్బా మందులు వేసుకోకపోతే నువ్వు బతకవు. నిన్ను కొన్ని రోజులు శ్మశానం దాకా వెళ్లకుండా ఆపుతున్నారు. ఏం ఆరోగ్యం ఇచ్చినట్టు? మనము లైఫ్ ఎక్స్పెక్టెన్సీ 40 నుంచి 60కో 70కో చేసాం. వాడు ఇన్ని మందులు మింగాలి. ఇన్ని మింగి వాడు రోజు ఆ మందులకి డబ్బులు కట్టుకోవడానికి సంపాదించుకుంటే తప్ప మళ్ళీ స్ట్రెస్ నుంచి డబ్బులు తీసి మళ్ళీ దానికి ఇచ్చి అప్పుడు బీపీ తగ్గించుకోవాలి, అప్పుడు షుగర్కి మందులు వాడుకోవాలి. సో ఎందుకు లైఫ్ పెంచుతాం? ఆరోగ్యంగా ఉండడానికి లైఫ్ పెంచాలి. కానీ మనం ఎంతసేపు డబ్బాల నిండా మందులు అమ్ముకోవడానికి లైఫ్ పెంచినట్టు అనిపిస్తుంది. అయితే అలా అని అందరూ చచ్చిపోండి ఇప్పుడు అవసరం లేదు అనట్లేదు. మై పాయింట్ ఈజ్, మన డెవలప్మెంట్ అటు సైడ్ ఆలోచించట్లేదు. మన డెవలప్మెంట్ అసలు మందులే లేకుండా ప్రజల లైఫ్ని పెంచగలగాలి, వాళ్ళకి ఆరోగ్యవంతమైన జీవితం ఇవ్వాలి అని లేదు. రోగం రాకుండా ఆపాలి అనే జీవితంలో ఉన్నాం. రోగం రాకుండా ఆపే జీవితము నీకు రేపు బతుకుతామో లేదో, 4 మెట్లు ఎక్కలేము, 4 ఫ్లోర్ ఎక్కలేము, పిల్లలతో ఆడుకోలేము, కూర్చుంటే ఇలా సపోర్ట్ లేవందే పైకి లేవలేము, అలా బ్రతికి ఉంటామంతే. వీఆర్ నాట్ హ్యావింగ్ హెల్త్, వీఆర్ జస్ట్ డిసీజ్ ఫ్రీ. రోగం లేకుండా తప్పించుకుని మేనేజ్ చేస్తున్నాం. ఇది నా ఫండమెంటల్ రీసెర్చ్, నా ఫండమెంటల్ వర్క్ ఏంటంటే, సైన్స్ డెవలప్ అవుతున్నప్పుడు ఒక్కరైనా ఇది ఎరాడికేట్ చేద్దాం ఈ ప్రాబ్లమ్ని అని ఫైట్ చేయరు. ఒక ప్రాబ్లం ఏదైనా ఎరాడికేట్ చేద్దాము అని వెళ్తే దానికి వందలాది మంది అడ్డొచ్చి దాన్ని డెవలప్ అవ్వనివ్వరు, అటు సైడ్ ఆలోచించనివ్వరు, అది ముందుకెళ్ళనివ్వరు. ఎందుకంటే అర్జెంటుగా దాన్ని పేటెంట్ చేసుకుని అమ్మేసుకోవాలి. మొత్తం మార్కెట్, అమ్ముకునే మార్కెట్ తప్ప మీకు ఏది కూడా ఆరోగ్యం కోసం ఉండదు. అంటే ఇన్ని వ్యాక్సిన్స్ ఇవన్నీ వచ్చాయి కదా. అబ్సల్యూట్లీ. వ్యాక్సిన్స్ ఇన్ని వచ్చాయి కాబట్టే మీకు ఆరోగ్యంగా ఉండాలి అంటే వ్యాక్సిన్లు వేసుకుని బతకాలి, హెల్త్ కోసం కాదు. మీకు ఆ వ్యాక్సిన్లన్నీ వేసుకుంటే నీకు అనారోగ్యం రాకుండా నీకు ఆ రోగం రాకుండా ఉండే ఛాన్స్ ఉంటుంది. ఓకే, సో నేను బతికిస్తున్నారు, లైఫ్ ఎక్స్పెక్టెన్సీ పెంచుతున్నారు, కానీ నీకు ఆ థ్రెట్ ఆఫ్ ఇంకా డిసీజ్ ఉంది. హెల్తీగా లేం మనం, ఎప్పుడైనా రావచ్చు, నీకు వచ్చినా రావచ్చు, నీకు వ్యాక్సిన్ వేసుకున్నా కూడా రావచ్చు, 10% ఛాన్స్ ఉండొచ్చు అనే దాంట్లోనే ఉన్నాం. సో హెల్త్ ఇంప్రూవ్ అవుతున్న కొద్దీ, సైన్స్ ఇంప్రూవ్ అవుతున్న కొద్దీ, టెక్నాలజీ ఇంప్రూవ్ అవుతున్న కొద్దీ మనం మెడిసిన్స్ మీద బానిస అయిపోయాం, కానీ హెల్త్ రాలే, ఆరోగ్యం రాలే. ఈ ఆరోగ్యం రావడానికి ఏం చేయాలో అన్నది ఆలోచించట్లేదు. నీకు శరీరం, మంచిగా పుట్టిన శరీరం ఇన్ని మందులు మింగితేనే కానీ, ఈ అద్దాలు పెట్టుకుంటేనే కానీ నువ్వు చూడలేవు, ఆరోగ్యంగా ఉండలేవు అనే మందులతో నింపే. యాక్చువల్లీ ఇందులో ఇంకొక పాయింట్ ఉంది సార్. ఇప్పుడు మీరు అన్న దాంట్లో రివర్స్ చేయడము, లేదా ఇప్పుడు మీరు అన్నారు స్పెక్ట్సే ఉన్నాయి, ఇప్పుడు నేనైనా మీరైనా మనం ఇంకా వెనక్కి వెళ్ళలేమా? అంటే మనం నిజంగా చూపు పర్ఫెక్ట్గా అవ్వడానికి కావాల్సినటువంటి రీసెర్చ్ జరగకనా, లేకపోతే అది ఆవిష్కరించలేని పరిస్థితిలో ఉన్నామా మనము? ఎగ్జాక్ట్లీ. జస్ట్ మేనేజ్ చేయడం మాత్రమే ఎందుకు జరుగుతుంది అనేది అన్నింటిలో. ఇప్పుడు డయాబెటీస్ అట్లాగే, బీపీలు అంతే కంట్రోల్లో ఉంచుకోవడమే, లేకపోతే ఏదో వచ్చినా ఇప్పుడు క్యాన్సర్ ఏదైనా వచ్చింది అనుకోండి, పూర్తిగా రివర్స్ చేయడం అంటే అది ఫస్ట్ స్టేజ్లో, సెకండ్ స్టేజ్లో కొంత తీసేస్తారేమో, మనకు తెలియదు, సర్జరీ చేస్తారేమో కానీ, బట్ అయినా కూడా మళ్ళీ అది రివర్స్ అవ్వచ్చు అని అంటారు, రివైవ్ అవ్వచ్చు అని చెప్తూ ఉంటారు. సో చాలా వరకు అలా కంటిన్యూ అవ్వడమే. ఇప్పుడు మనం కరోనా అయినా కూడా, వ్యాక్సిన్ వచ్చినా కూడా పూర్తిగా కరోనా రాదని చెప్పడానికి లేదు, వస్తుంటది ఇక అంతే. ప్రతి సీజన్లో ఫ్లూస్ వస్తూనే ఉంటాయి. ఎగ్జాక్ట్లీ మై పాయింట్. మనం మేనేజ్ చేస్తూ వెళ్తున్నాం, కానీ హెల్త్ ఇవ్వడానికి, రివర్స్ చేయడానికి నిజంగా ఒకడు సైంటిస్ట్ కష్టపడి ఇది వేసుకుంటే మొత్తానికే మీకు అసలు హెల్త్ వచ్చేస్తుంది అంటే వాడిని రానివ్వరు, తొక్కిపడేస్తారు. ఎందుకంటే అమ్ముకోవడానికి ఏదో ఉండాలిగా. అవునా? నాకు కొంచెం క్లియర్గా చెప్తారా? అమ్ముకోవడానికి ఖచ్చితంగా ఏదైనా ఉంటేనే మీకు దట్ సైడ్ డెవలప్మెంట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, థామస్ ఎడిసన్ బల్బు కనిపెట్టాడు అన్నారు. మొన్న ఎవరినో చూసా, వాళ్ళు క్రిస్టియన్ అయినా కూడా బల్బు కనిపెట్టారు, హిందుత్వవాదులు వాడి బల్బు వాడట్లేదా అన్నారు. నాకు ఆశ్చర్యం వేసింది. ఒకవేళ గనక ఈ బల్బుకి మార్కెట్ ఉండదు, నువ్వు ఫ్రీగా మాకు బల్బు ఇవ్వాలి అంటే అటు సైడ్ డెవలప్మెంట్ అవ్వదు.
ఇప్పుడు ఎల్ఈడి బల్బులు అమ్ముకోవాలి కాబట్టి అది అడ్వాన్స్మెంట్ వచ్చింది. ఒకవేళ బల్బ్ అవసరం లేదు, అది నువ్వు కనిపెట్టినా మేము డబ్బులు ఇవ్వం నీకు అన్నా అంటే అటు సైడ్ ఎవడు డెవలప్మెంట్ చేయడానికి సైన్స్ ఆలోచించని కూడా ఆలోచించదు. దట్ ఈజ్ రియాలిటీ. నీకు అందులో పెద్ద మార్కెట్ ఉంది, అది అమ్ముకోగలవు అంటేనే పెద్ద పెద్ద కంపెనీలు మనకు సపోర్ట్ చేసి పుష్ చేస్తాయి. అది హెల్త్ ఇచ్చేస్తుంది అని చెప్పామంటే, అది కంప్లీట్గా సాల్వ్ చేసేస్తుంది అన్నామంటే పెద్ద కంపెనీలు చూడవు, ఆర్ అట్ సైడ్ రావు, హెల్త్ ఇవ్వరు. అది కూడా కొనుక్కోవడానికి, నీకు అది అమ్ముకోవడానికి మార్కెట్ ఉంది అంటేనే అటు సైడ్ రీసెర్చ్ ముందుకెళ్తోంది. ఇది వెరీ బిగ్ థ్రెట్ టు హ్యూమానిటీ. రివర్స్ చేయడము, పూర్తిగా నిర్మూలించడము అలాంటి ప్రయత్నం జరగదు. నిర్మూలించాలి అంటే నువ్వు అది పెద్ద డబ్బులు దానికి పెడితేనే, అందులోంచి మళ్ళీ మార్కెట్ వస్తేనే. నిజంగా చెప్తున్నానండి, సైన్స్ ఆర్ ఇది అమ్ముకునే దాంట్లో సెల్లింగ్ మార్కెట్ ఎక్కువైపోయింది. ఫోన్ కనిపెట్టాడు మనిషి, ఏం టెక్నాలజీ అన్నారు. ఒకవేళ ఫోన్ ఇచ్చేసాక, ఒక ఫోనే జీవితాంతం నీకు ఈ ఫోన్ మంచిగా నడుస్తుంది, అదే మాడిఫై అయిపోతుంది, నువ్వు 100 రూపాయల్లో ఇచ్చేయాలన్నారు అనుకోండి, అటు సైడ్ డెవలప్మెంటే జరగదు. అది ఎప్పటికప్పుడు అది అప్డేట్ అవుతుండాలి, కొత్తగా కొంటూ ఉండాలి, దాని సామాన్లు కొనుక్కోవాలి, అంత ఉంటేనే మార్కెట్. సో మార్కెట్ ఫోర్సెస్ ఆర్ డిసైడింగ్ ద హెల్త్ అంతేనా? అబ్సల్యూట్లీ. అండ్ మనకు కూడా అలవాటైపోయి మనం బ్లైండ్గా ఓకే సరే ఇప్పుడైతే బీపీకి మందులు వేసుకోకుండా అయితే ఉండలేం, షుగర్కి మెడిసిన్ వేసుకోకుండా ఉండలేం, మన బ్రతుకులు ఇంతే అన్నట్టుగా మనం ఫిక్స్ అయిపోయాం. నేను ఎలా ఆలోచిస్తా అంటే, దీన్ని వై డోంట్ వి రివర్స్ ఇట్, వై డోంట్ వి గివ్ రియల్ హెల్త్. ఉన్నట్టు 60 ఏళ్ళున్నా హెల్తీగా ఉండొచ్చు కదా. రోజు ఆ మందులు మింగి ఎక్కువ స్వీట్ తినలేడు, తక్కువ స్వీట్ తినలేడు, కరెక్ట్గా కారం తినలేడు, కరెక్ట్గా ఉప్పు తినలేడు, అన్నీ తింటూ ఇన్ని మందులు వేసుకోవాలి, 1000 mg వేసుకోవాలి. ఇంకా వాట్ ఆర్ వీ డూయింగ్? ఎటు వెళ్తుంది? దాని సైడ్కి ఏమైనా రీసెర్చ్ చేస్తే ఎందుకు వాళ్ళని ప్రొపగేట్ చేయట్లేదు, ఎందుకు వాళ్ళు ముందుకు తీసుకెళ్ళట్లేదు? ఇదంతా కూడా పేటెంట్ కల్చర్ ద్వారా. నాకు ఏదైనా విషయం తెలిస్తే నేను అర్జెంటుగా దాన్ని పేటెంట్ చేయించేసుకుని ట్రేడ్ మార్క్ చేయించేసుకోవాలి, లేకపోతే కొట్టేస్తారు, లేకపోతే అమ్మేసుకుంటారు, లేకపోతే వేరే కంట్రీస్కి వెళ్ళిపోతారు. మనకి ఎప్పుడు ఋషులు మునులు మన వాళ్ళు ఎవరు పేటెంట్ చేసుకోలే, ఫ్రీగా ఇచ్చారు మనకి. ఇప్పుడు అది పసుపు బిళ్ళలు అమ్మేస్తున్నారండి, పసుపు కుర్కుమెన్ అని చెప్పి ట్యాబ్లెట్లు చేసి అమ్ముతున్నారు. పసుపు ఆరోగ్యానికి మంచిదని. కుర్కుమెన్ మీరు చూస్తే నాకు ఆశ్చర్యం వేస్తుంది. అలా ప్యాకెట్ చేసి అమ్మితే కొనుక్కుంటున్నారు ఇలా డబ్బాల్లో, పొడుగు డబ్బాల్లో 1600, 1800 కాన్సన్ట్రేటెడ్ క్యూర్క్యుమిన్. సో మనకి ఎలా అవుతుంది? మార్కెట్ ఉంటే అటు సైడ్ నీకు రీసెర్చ్ జరుగుతుంది, మార్కెట్ లేదనుకోండి అది ప్రజలకి మంచి జరిగినా అటు సైడ్ వెళ్ళదు. సో ఇది ఎవరైతే సో కాల్డ్ సైన్స్ని పుష్ చేయాలనుకుంటున్నారో వాళ్ళందరూ మాట్లాడాల్సిన మాట. దట్ అవును, సైన్స్ బాగానే డెవలప్ అయింది కానీ సాల్వ్ చేయలేకపోతున్నాం ఏంటి అని. నిజంగా కూడా ఒక ప్రాబ్లం సాల్వ్ అవుతుందంటే దానికి ఆల్టర్నేటివ్, ఈ రోగాలకి మందులు అమ్ముకోవచ్చు అంటేనే దీన్ని అలౌ చేస్తారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.